నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు గారు ఇంటిపై ఆయనపై జరిగిన దాడి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దాదాపు 1,000 మంది 2-3 వేల మంది కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కారు తగలబెట్టి ఆఫీస్ తగలబెట్టి ఇంటి కిటికీలు కూడా పగలబెట్టి దారుణంగా జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అంటే పోలీసు ఉన్నారు అక్కడ దేనికి దాడిని సక్రమంగా జరిగేటట్టు కొట్టడానికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ సంఘటనపై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంది. ఇటువంటి దారుణమైన మాజీ మంత్రికి ప్రాణ రక్షణ లేకుండా ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకులు చూస్తున్నారంటే ఎటువంటి పాలన సాగుతుందో గమనించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి హోం సెక్రటరీ గారికి కూడా కలిసి విన్నవించే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ